సరే. ఓకే. మీకు ఇప్పుడు ఇది బీఎస్సీ సెమిస్టర్ వైజ్ ఉంటుంది. ఐడియా ఉందా? ఉంది మ్యామ్. ఓకేనా? సెమిస్టర్ అంటే 3 మంత్స్, హార్డ్లీ 4 మంత్స్‌లో అయిపోతుంది మీది సెమిస్టర్. ఓకే. ఎక్కువ మీకు 3 మంత్స్‌లోనే మీ ఈ సెమిస్టర్‌ని కంప్లీట్ చేస్తారు అన్ని సబ్జెక్ట్స్‌ని. ఓకే. ఈ సెమిస్టర్ అయిపోగానే మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన థియరీస్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఓకేనా? తర్వాత మీకు ప్రతి సబ్జెక్ట్‌కి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని ఉంటాయి. ఓకేనా? సో మీ ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్ 2 కలిపితేనే మీకు టోటల్ మార్క్స్ వస్తాయి. ఓకే. సో ఇంటర్నల్ అనేది యూ షుడ్ రైట్ కంపల్సరీ. ఓకేనా? మీకు 100 మార్క్స్ ఉంటే 20 మార్క్స్ ఇంటర్నల్, 80 మార్క్స్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అంటే మెయిన్ థియరీ ఎగ్జామ్. అట్లా మీకు డివైడ్ చేసి ఉంటాయి మార్క్స్. ఇంటర్నల్ రాయకపోయినా ఏం కాదు అని అంటే మీరు 20 మార్క్స్లో లాస్ అవుతారు. ఓకేనా? సో ఇంటర్నల్ రాస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? ఒక మార్క్ అటు ఇటు అయినా మీరు కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఉండే ఇంటర్నల్స్ని మీరు రాసుకుంటే మంచిది. లేదు అంటే యాబ్సెంట్ పోతుంది. ఆ 20 మార్క్స్ మీరు లాస్ అవుతారు. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు సిఎస్లో ఈ సెమిస్టర్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఒకటి మెయిన్ సబ్జెక్టు, ఇంకొకటి వేరే సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? మెయిన్ సబ్జెక్ట్కి 4 క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టికల్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్కి 2 అవర్సే ఉంటుంది వీక్లీ. ఓకేనా? అది ఇంకొకసారి తీసుకుంటారు. మీకు సిఎస్లో 2 అరవింద్ సారా మ్యామ్? అరవింద్ సార్ ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు నేను తీసుకునే సబ్జెక్ట్కి 4 క్లాసెస్ ఉంటాయి పర్ వీక్. ఓకే. థియరీ 4 క్లాసెస్ ఉంటాయి. మీకు కాలేజ్ స్టార్ట్ అయినాక మీకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి నేను చెప్పే సబ్జెక్ట్కి. అర్థమవుతుందా? సో నేను చెప్పే సబ్జెక్ట్కి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఓకేనా? దీన్ని మనం మెయిన్ సబ్జెక్ట్ సిఎస్లో మీకు మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్ కనుక నేర్చుకుంటే మీకు బేసిక్స్ అన్నీ అర్థమైపోతాయి. తర్వాత మీకు నెక్స్ట్ సెమిస్టర్లో వచ్చేటి అన్నీ దీనికి కొంచెం ఈ బేసిక్ ఐడియా తోటి మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి కొంచెం మీరు ఈ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే మీకు నెక్స్ట్ సబ్జెక్ట్స్ అనేవి తొందరగా అర్థమవుతుంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మీకు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటిది అంటే ప్రోగ్రామింగ్ ఇన్ సి. ఓకేనా? అందరూ మ్యూట్ చేసుకోండి ఆడియో. నేను ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడే అన్మ్యూట్ చేసి ఆన్సర్ ఇవ్వండి. సరేనా? ఓకే మ్యామ్. కనబడుతుందా బోర్డు ఇక్కడ? కనబడుతుంది. నేను తీసుకునే సబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ ఇన్ సి. ఓకేనా? ఈ సబ్జెక్ట్ నేను తీసుకుంటున్నా. కనబడుతుందా? కిందికి రాలా మ్యామ్? క్లియర్ గా లేదు మ్యామ్. ఏంటిది బోర్డా? ఇప్పుడు కనబడుతుందా? లేదు మ్యామ్. ఇంకా అసలు ఏం కనబడట్లే మేడం. ఇప్పుడు కనబడుతుందా? కనబడుతుంది. ఇప్పుడు ఓకే మ్యామ్. ఓకేనా? ప్రోగ్రామింగ్ ఇన్ సి నేను తీసుకునే సబ్జెక్ట్. ఇది కొంచెం పైకి ఉందమ్మా. ఓకేనా? ఈ సబ్జెక్ట్. సో మీరు ఈ సబ్జెక్ట్లో మొత్తం మీకు 4 యూనిట్స్ ఉంటాయి. ఓకేనా? 3, 4 అది సబ్జెక్ట్ని బట్టి ఉంటాయి. ఓకేనా? ఈ సబ్జెక్ట్లో ఇన్ యూనిట్ 1 ఫస్ట్ యూనిట్లో యు విల్ లెర్న్ ఆల్ బేసిక్స్ అబౌట్ కంప్యూటర్. ఓకేనా? వాట్ ఈస్ కంప్యూటర్, హౌ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్, వాట్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్, ఇవన్నీ మీరు యూనిట్ 1లో నేర్చుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా యూనిట్ 2 నుంచి యు విల్ లెర్న్ అబౌట్ ప్రోగ్రామింగ్ ఇన్ సి. అబౌట్ సి గురించి నేర్చుకుంటారు సెకండ్ నుంచి రిమైనింగ్ సిలబస్ అంతా. ఓకేనా? అర్థమవుతుందా?
నెక్స్ట్ మీకు ఐడియా ఉందా కంప్యూటర్ వాట్ ఈస్ కంప్యూటర్ అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా ఉంది మేడం. ఏం ఐడియా ఉంది చెప్పండి వాట్ ఈస్ కంప్యూటర్ అరే సరే నేను చెప్తే వినండి సి వి కాల్ కంప్యూటర్ యాజ్ ఎలక్ట్రానిక్ డివైస్ ఓకేనా we can call computer as electronic device. device Right. okay na we can also call computer as mechanical device okay na so what is computer it is a device అంటే ఏంటిది ఒక వస్తువు ఒక పనిచేసే వస్తువుని మనము డివైస్ అని అంటాం ఓకేనా సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొబైల్ ఏంటిది what is this mobile mobile a is device, also ma'am. a device it is also called a mechanical device okay now we call mobile also as a type of computer okay now mobile ni kuda oka computer అని అనొచ్చు ఓకేనా సపోజ్ ఇఫ్ యు టేక్ రోబో మీకు తెలుసు కదా రోబో వాట్ ఈస్ దిస్ రోబో It's a machine. Mechanical device. Electrical it is also called electronic or mechanical device okay now so what are all these we call all these as a system వీటినన్నిటిని ఏమనొచ్చు మనం a computer system okay now these are a type of computer systems okay now suppose washing machine undi what is this washing machine it is also an electronic device ఎలక్ట్రానిక్ డివైస్ ఓకేనా దీన్ని కూడా మనం ఒక సిస్టమ్ అని చెప్పొచ్చు మెకానికల్ సిస్టమ్ అని చెప్పొచ్చు సో వాట్ ఈస్ సిస్టమ్ మరి వాట్ ఈస్ సిస్టమ్ which converts input into the way of working. సిస్టమ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఓకేనా సిస్టమ్ మీన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ which will work together to complete a task ఓకేనా ఒక పనిని కంప్లీట్ చేయడానికి దానికి ఏవైతే అవసరమో కాంపోనెంట్స్ అవన్నీ ఒక దగ్గర మనం పెట్టి దాని ఒక పనిని కంప్లీట్ చేసే మెషిన్ని సిస్టమ్ అని అంటాం ఓకేనా ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ కంప్యూటర్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సిస్టమ్ Electronic Okay, device. సిస్టమ్ అని కూడా అనొచ్చు ఇప్పుడు మనం కంప్యూటర్ ని ఓకేనా కంప్యూటర్ ని కంప్యూటర్ అంటారు కొందరు సిస్టమ్ అని కూడా అంటారు ఓకేనా సిస్టమ్ అంటే దేన్నైనా సిస్టమ్ అనొచ్చు వాషింగ్ మిషన్ ఈజ్ ఆల్సో ఏ సిస్టమ్ సిస్టమ్ ఓకేనా కంప్యూటర్ ఈజ్ ఆల్సో ఏ సిస్టమ్ కంప్యూటర్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ డివైజెస్ వేర్ all the devices components will work Hindi? together to complete some task Paniki. washing machine is also collection of components or devices where all the devices or components will work together to complete a task ఓకేనా వీటన్నింటిని మనం సిస్టమ్స్ అని అంటాం ఓకేనా ఏదైతే సిస్టమ్ కి ఆడదాకా వచ్చినాం ఆడికెళ్ళి వచ్చినాం ఒక కార్ ఓయ్ మ్యూట్ చేయండి మ్యూట్ చేయండి అమ్మా ఎవరు ఒకటే ముచ్చట పెడుతున్నారు అర్థమైతుందా సో వాట్ ఈస్ ఏ కంప్యూటర్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ ఆర్ a mechanical device where it is a collection of components where all these components will work together to complete a task okay na that is called a computer system okay na we have different examples okay na laptop is a system mobile is a system iPod is a system machine washing machine is a system okay na even AC is also a system okay na computer is also a system okay na robo is also a system okay na so what is this computer system
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఏటీఎం మిషన్ ఐడియా ఉందా? ఉంది ఏటీఎం మిషన్ అందరికి ఐడియా ఉందా? ఉంది మేడం. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనం యూజర్, ఓకేనా? మనల్ని ఏమనాలి ఇప్పుడు? యూజర్స్, ఓకేనా? నెక్స్ట్ ఇదేంటిది? ఏటీఎం మెషిన్, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఈ యూజర్ మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేస్తాడు సిస్టమ్ని, ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఇవి లాస్ట్ ఇక్కడ ఏమడుగుతుంది సిస్టమ్? చూజ్ ఏ లాంగ్వేజ్ అని అడుగుతుంది. చూస్ యువర్ లాంగ్వేజ్, చూస్ చేసుకుంటారు లాంగ్వేజ్. నెక్స్ట్ మీ యూజర్ నేమ్ లేదంటే మీ ఐడి అడుగుద్దా? పిన్ అడుగుతుంది. ఎస్ మ్యామ్, 6 digits అడుగుతుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? మీ ఐడిని మీ పిన్నుని ఇస్తారు, ఎంటర్ చేస్తారు, ఓకేనా? అండ్ ఏమైతుంది నెక్స్ట్? ఒక బటన్ ని క్లిక్ చేస్తారు, ఇట్లా టచ్ చేస్తారు, ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది మీకు? మీ ఐడి పిన్ కనుక మీరు కరెక్ట్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ అది మ్యాచింగ్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ కనుక ఇక్కడ ఉంటే బ్యాంక్ లో అది ఏం చేస్తుంది? నెక్స్ట్ మీకు ఏం రిజల్ట్ ఇస్తుంది? డీటెయిల్స్ ఆఫ్ యువర్ అకౌంట్ ఇస్తుంది, అంతేనా? అవునవును మేడం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి సిస్టమ్ ఇదంతా ఏంటిది? దిస్ ఈజ్ ఎ కంప్యూటర్ సిస్టమ్, ఓకేనా? ఫస్ట్ మీరు వచ్చి ఈ ఐడి పిన్ అనేది ఏంటిది? ఒక వాల్యూ మీరు ఇస్తున్నారు, ఐడి నెంబర్ ఇస్తారు, పిన్ నెంబర్ ఇస్తారు. మరి ఇప్పుడు ఈ కంప్యూటర్ దీన్ని ఎట్లా ట్రీట్ చేసుకుంటుంది? ఇట్ విల్ ట్రీట్ దిస్ ఐడి అండ్ పిన్ యాజ్ ఇన్పుట్. అర్థమవుతుందా? మీరు ఏదైతే వెరిఫికేషన్ కి వాల్యూస్ ఇస్తున్నారో ఆ వాల్యూస్ ని ఏమని ట్రీట్ చేసుకుంటుంది కంప్యూటర్ సిస్టమ్? ఇన్పుట్. ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది? మీరు ఒక ఇన్పుట్ ఇవ్వగానే మీకు ఒకవేళ మ్యాచ్ అయితే అదొకటి డీటెయిల్స్ ఇస్తుంది, ఓకేనా? మీ అకౌంట్ డీటెయిల్స్. వాట్ ఈస్ దిస్ అకౌంట్ డీటెయిల్స్? దిస్ ఈస్ కాల్డ్ అవుట్పుట్, ఓకేనా? మరి ఇది ఓకే, మీరు ఇన్పుట్ ఇవ్వగానే ఇది అవుట్పుట్ ఎట్లా ఇవ్వగలుగుతుంది? ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఏం ప్రాసెసింగ్ జరుగుతుంది? ఇచ్చిన ఇన్పుట్ ని ఇక్కడ ఈ ప్రాసెసింగ్ అంటున్నాం కదా, ఇది తీసుకొని ఈ వాల్యూస్ ని బ్యాంక్ లో ఒక సర్వర్ ఉంటుంది, ఓకేనా? అనుకుంటాం కదా బ్యాంక్ సర్వర్ డౌన్ అయిందని, ఓకేనా? ఆ సర్వర్ లో ఇది చెక్ చేయాలి, చెక్ చేసి ఇదంతా ఏం చేయాలి? వాట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్ ప్రాసెసింగ్, ఓకేనా? మీరు ఇచ్చిన ఒక ఇన్పుట్ ని ఇక్కడ ఈ సిస్టమ్ తీసుకొని దాన్ని అంతా ప్రాసెస్ చేసి వీడు మ్యాచింగ్ కస్టమరా కాదా, అసలు వీనికి పిన్ ఉందా లేదా అంతా చెక్ చేసినాక ఓకే అయితేనే మనకు ఈ డీటెయిల్స్ అవుట్పుట్ వస్తాయి, ఓకేనా? సో ఇక్కడ ఏంటిది? కంప్యూటర్ విల్ రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, పర్ఫార్మ్ ద ప్రాసెసింగ్, ఓకేనా? అండ్ గివ్స్ ద రిజల్ట్ యాజ్ అవుట్పుట్, ఓకేనా? సో ఈ ప్రాసెసింగ్ ఇదంతా ఎట్లా చేయాలి? కంప్యూటర్ డివైస్ చేస్తుందా ఈ ప్రాసెసింగ్ అంతా? ఇక్కడ మన కంప్యూటర్ లో డివైస్ అనేది ఒక హార్డ్వేర్ పార్ట్ మాత్రమే, ఓకేనా? ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ ని ఈ ప్రాసెస్ చేయడానికి we need to write an operation, ఓకేనా? ఈ ప్రాసెసింగ్ జరగడానికి కంప్యూటర్ సిస్టమ్ లో మనం ఏం చేయాలి? ఏం ఆపరేషన్స్ జరగాలో రాసుకోవాలి, అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఐడి పిన్ ఇచ్చిన ఈ ఐడి పిన్ ని సిస్టమ్ రీడ్ చేసుకొని ఏం చేయాలి? ప్రాసెసింగ్ చేయాలి. ఈ ప్రాసెసింగ్ అంటే ఏంటిది? డూయింగ్ సమ్ ఆపరేషన్స్, ఓకేనా?
ఈ ఆపరేషన్ అబ్బా ఏదో బాగా డిస్టర్బ్ వస్తుంది. ఈ ఆపరేషన్స్ చేయడానికి ఈ కంప్యూటర్ ఏం చేయాలి? ఒక ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. ఓకేనా? ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటాం ఇక్కడ మనం? సాఫ్ట్వేర్ అని అంటాం. ఓకేనా? ఈ ప్రాసెసింగ్ జరగడానికి మనం రాసే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని సాఫ్ట్వేర్ అనొచ్చు, ప్రోగ్రామ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ జరగడానికి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ రాయడానికి మనకు కంప్యూటర్స్ లో ఎన్నో లాంగ్వేజెస్ ని క్రియేట్ చేసిండ్రు. ఓకేనా? ఎట్లా అవును. అంటే మీకు జావా ఐడియా ఉందా? జావా వినుంటారు ఎప్పుడైనా. జావా, అవును. విన్నాం కానీ ఐడియా లేదు మ్యామ్. ఓకే, అట్లాంటి లాంగ్వేజెస్ జావా, సి, సి ప్లస్ ప్లస్, పైథాన్, ఓకేనా, డాట్ నెట్, కొన్ని టూల్స్ కూడా ఉంటాయి. ఇవన్నింటిని యూజ్ చేసుకొని ఈ ప్రాసెసింగ్ ఏదైతే ప్రాసెసింగ్ జరగాలో, ఒక ఇన్పుట్ ఇచ్చిన వెంటనే ఏదైతే ప్రాసెసింగ్ జరగాలో ఆ ప్రాసెసింగ్ ని రాయడానికి మనం కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని రాసుకోవాలి. ఓకేనా? ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఏదైనా మనకు వచ్చిన లాంగ్వేజ్ లో లేదంటే ఆ కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి మనం ఈ ప్రాసెసింగ్ అంతా మనం రాస్తాము. ఓకేనా? దీన్నే మనం కంప్యూటర్ లో బిజినెస్ లాజిక్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది? మనం రాసేటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, వాటినే ప్రోగ్రామ్ ఆర్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నే సాఫ్ట్వేర్. అది మనం తయారు చేయాలి. మరి తయారు చేసి ఎక్కడ పెడతాము? తయారు చేయడం అంటే అది అన్నం కూర వండినట్టు కాదు. వి షుడ్ రైట్ కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఇప్పుడు ఇంగ్లీష్ లో మనం షుడ్ ఎట్లా రాయాలి? SHOULD. ఇది ఏంటిది? ఎల్ ఇస్ సైలెంట్. ఓకేనా? ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనకు ఎల్ ఈ సైలెంట్ అనేది ఒక గ్రామర్ ఉంది కాబట్టి వీఆర్ ఫాలోయింగ్ లైక్ దిస్. అదే విధంగా ఇక్కడ మనం కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలంటే మనం ఏదైతే ప్రిఫర్ చేసుకున్నామో ఆ లాంగ్వేజ్ వాళ్ళ యొక్క గ్రామర్ ని ఫాలో అవుతూ మనం రాసుకోవాలి. ఓకేనా? సో ఇట్లా మనము డిఫరెంట్ లాంగ్వేజెస్ ని నేర్చుకుంటాం కంప్యూటర్లో. టూల్స్ ని, లాంగ్వేజెస్ ని, ప్యాకేజెస్ ని నేర్చుకుంటాం. ఓకేనా? ఇవన్నింటికి బేసిక్ మూలం ఏంటిది తెలుసా? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సి అనేది మీకు ఐడియా ఉంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఎందుకు అంటే ఏ లాంగ్వేజ్ కైనా ఏంటిది ఐడియా అనేది మనం ఒకవేళ సి గనుక నేర్చుకుంటే అవి తొందరగా నేర్చుకోగలుగుతాం. ఓకేనా? సి నేర్చుకోకపోయినా అది నేర్చుకోవచ్చు. కానీ సి నేర్చుకున్న ఒక స్టూడెంట్కి డైరెక్ట్గా వేరే లాంగ్వేజ్ నేర్చుకున్న స్టూడెంట్కి చాలా తేడా ఉంటుంది. ఓకేనా? సో ఇన్ ఆర్డర్ టు రైట్ దిస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్ we will prefer some set of languages. ఓకేనా? లాంగ్వేజెస్ కావచ్చు, ప్యాకేజెస్ కావచ్చు, టూల్స్ కావచ్చు, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. మనకు మార్కెట్లో ఏది ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని రాయడానికి వి షుడ్ లెర్న్ సమ్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు మనము ఈ సెమిస్టర్లో ఒక బేసిక్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి అనేది నేర్చుకుంటాం. ఓకేనా? So what is a computer? Computer is an electronic or mechanical device which takes input from the user and perform the processing and gives the result or output. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రాసెసింగ్ జరుగుతుంది అంటున్నాం. ఈ ప్రాసెసింగ్ ఎక్కడ జరుగుతుంది? ఈ ఇన్పుట్ ఎట్లా తీసుకుంటుంది? అది మనకు కంప్యూటర్లో ఒక చిన్న పని చేయాలన్నా, ఓకేనా, మీరు ఈ వాల్యూని ఎంటర్ చేస్తున్నా కూడా, లేదు అంటే మీరు సిస్టమ్ ఆన్ చేస్తారు కదా, ఆన్ చేయగానే కొన్ని ఇట్లా వస్తూ ఉంటాయి స్టేట్మెంట్స్ వరుస పెట్టి. అవన్నీ ఏంటి? అదంతా ప్రోగ్రామే, సాఫ్ట్వేర్ ప్రోగ్రామే. ఓకేనా? ఇదంతా ఎక్కడ ఉంటుంది? కంప్యూటర్కి మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్. దాని లైఫే మెమొరీ. ఓకేనా? కంప్యూటర్
ఒక లైఫ్ అంతా మెమొరీలోనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మెమొరీ అనేది లేకపోతే ఏమవుతుంది? ఉత్తగా మనకు బట్టలు కుట్టుకునే మిషన్ ఎట్లుంటుందో అర్థమవుతుందా? ఒక కుర్చీ ఆ. ఎట్లుంటుందో అట్లనే మనకు ఒక కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా? దీనికి ఒక కంప్యూటర్కి మెయిన్గా ఏం అవసరము? మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ మెమొరీ వర్క్ అవ్వాలంటే ఇంకేం ఉండాలి? దీనికంటే ఇంపార్టెంట్ ప్రాసెసర్. ఓకేనా? లేదు అంటే దీన్నే మనం సిపియు అని కూడా అంటాం. అవును మేడం. ఓకేనా? సో ఈ రెండు ఉంటేనే ఈ వర్క్ మొత్తం మనం చేయగలుగుతాం. అన్ని హార్డ్వేర్ ఉండాలి, మౌస్ ఉండాలి, కీబోర్డ్ ఉండాలి, వింటున్నారా? మదర్ బోర్డ్, ఇవన్నీ ఉన్నా కూడా ఇవి ఉంటేనే చేయగలుగుతాం. ఇవన్నీ కలిపితేనే మనం ఈ వర్క్ అంతా చేయగలుగుతాం. ఓకేనా? అర్థమవుతుందా? సో మనం ఏమంటున్నాము? ఒక ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ అంతా ప్రాసెసింగ్ జరిగి మనకు ఒక రిజల్ట్ లేదంటే అవుట్పుట్ అనేది వస్తుంది. మరి ఇదంతా ఎక్కడ జరగాలి? కంప్యూటర్ మెమొరీలో జరుగుతుంది. ఓకేనా? ఈ మెమొరీలో జరిగేటట్టు ఏది చేస్తుంది? ప్రాసెసర్. ఓకేనా? సో ఒక కంప్యూటర్లో ఒక పని చేయాలి అంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఇస్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? మన ఎప్పుడైతే మీరు సిస్టమ్ ఆన్ చేయగానే ఏవైతే వస్తున్నాయో స్టేట్మెంట్స్ అవన్నీ ఏంటి? మీకు ఆల్రెడీ సిస్టంలో మీకు రామ్ అనేది ఉంటుంది. ఓకేనా? అదేం చేస్తుంది? మీరు సిస్టమ్ ఆన్ చేయగానే మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని అలర్ట్ చేస్తుంది. ఓకేనా? అలర్ట్ చేసి ఏం చేస్తుంది? ప్రతి ఒక్క మీకున్న డివైస్ని వర్క్ చేసేటట్టు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు సహాయపడుతుంది. ఓకేనా? ఒక మౌజ్, కీబోర్డ్ ఏది వర్క్, స్పీకర్స్, మీరు ఇచ్చే డివిడి ఏది వర్క్ అవ్వాలన్నా ఈ ఆపరేటింగ్ సిస్టము ఆ ప్రతి ఒక్క డివైస్కి ఇన్స్ట్రక్షన్ చేస్తుంటుంది. ఓకేనా? ఇదంతా ఎట్లా జరుగుతుంది ఇన్స్ట్రక్షన్? అగైన్ దేర్ షుడ్ బి సమ్ ప్రోగ్రామ్. ఓకేనా? ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి ఒక్కటి ఇన్స్ట్రక్షన్. అసలు కంప్యూటర్కి ఏమి తెలియదు, ఉత్త డమ్మి. ఏం చేయాలన్నా మనమే చెప్పుకోవాలి దానికి. ఓకేనా? ఇప్పుడు కీబోర్డ్ మనం ఒక లెటర్ కొట్టగానే అది తీసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ అలర్ట్ అవ్వాలి. ఓకేనా? అలర్ట్ చేయాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ఆ డివైస్కి ఇన్స్ట్రక్షన్ పంపి అలర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కటి మనము ఇన్స్ట్రక్షన్ తోటే చెప్తాము. ఓకేనా? ఈ ఇన్స్ట్రక్షన్ చెప్పాలి అంటే మనకు కొన్ని లాంగ్వేజెస్, మనం అవన్నీ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో రాసి మనకు అన్ని మెమొరీలో స్టోర్ చేసి పెడతారు. ఓకేనా? ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో వర్క్, అవి ఆటోమేటిక్గా మెమొరీలో ఓపెన్ అయ్యి అది ప్రాసెస్ జరుగుతూ మనకు కావలసిన అవుట్పుటో రిజల్టో అది ఇస్తుంటాం. ఓకేనా? సో కంప్యూటర్ ఈజ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఆర్ ఎ మెకానికల్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్. ఇప్పుడు కంప్యూటర్ మనం స్విచ్ ఆన్ అనేది కూడా ఇన్పుటే. దానికి స్విచ్ ఆన్ అనగానే మనకు బయోస్ రన్ అవుతుంది. ఓకేనా? బయోస్ రన్ అవుతుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం యూజ్ చేస్తాం అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్ పంపుతూ ఉండాలి. ఓకేనా? ఇవన్నీ మెమొరీ ఉంటేనే సాధ్యపడుతుంది. ఓకేనా? మెమొరీని ఎవరు ఇది చేయాలి? మన ఈ ప్రాసెసర్లో ఏముంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా? ఇదంతా దీన్ని రన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో మనం ఒక కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తామని అంటున్నాం. ఓకేనా? ఇది ఒక అవుట్పుట్ ఇస్తుంది అని చెప్తున్నాం. సో ఇక్కడ మనకు మెయిన్గా 2 టర్మ్స్ అనేది కామన్గా యూజ్ చేసే వర్డ్స్ కంప్యూటర్లో. ఏంటి అని అంటే డేటా, ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇవి వైస్ వర్సా, అటు ఇటుగా యూజ్ చేస్తూనే ఉంటాం ఈ వర్డ్స్ని. ఓకేనా? ఎప్పుడైతే మనం ఐడి, పిన్ నెంబర్ ఇస్తామో ఇన్పుట్ని, వీటిని మనం ఏమని అంటాము? ద యూజర్ Data ఈస్ information. గివింగ్ డేటా టు ద సిస్టమ్. ఓకేనా? ఈ ఇన్పుట్నే ఏమని అంటాము? డేటా. ఓకేనా? మరి కంప్యూటర్ ఏం చేయాలి?
ఇట్ షుడ్ పర్ఫార్మ్ ప్రాసెసింగ్ ఆన్ డేటా. అంతేనా? ఈ ఐడిని పిన్ నెంబర్ మీద ప్రాసెసింగ్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? యూజర్ గివ్ సమ్ ఇన్పుట్, దట్ ఇన్పుట్ ఈస్ కాల్డ్ as data, where the processor or computer or some program will perform processing on that data or input and give some output or result. ఓకేనా? ఈ అవుట్పుట్ ని రిజల్ట్ ఏమని అంటాం ఇప్పుడు? ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఇన్ఫర్మేషన్. ఓకేనా? అర్థమైందా తేడా? ఓకేనా? ఇప్పుడు మీ ప్రోగ్రెస్ కార్డ్ ఉంది. ఓకేనా? సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఉన్నాయి. వీటి ఏంటి ఇవి? మార్క్స్. ఓకేనా? 20, 40, 60 ఇవేంటి? మార్క్స్. వీటిని ఏమంటాం మనం? డేటా అని అంటాం. ఓకేనా? డేటా అంటాం. ఇప్పుడు నెక్స్ట్ సపోజ్ టోటల్ మార్క్స్ ఎన్ని అని అడిగిండ్రు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? 20 + 40 + 60 చేయాలి. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ 20 + 40 + 60 ప్రాసెస్. ఒక ఆపరేషన్ ని చేస్తున్నావు. అడిషన్ అనే ఒక ఆపరేషన్ ని చేస్తున్నావు నువ్వు. దిస్ ఈస్ కాల్డ్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఇది చేస్తే నీకు ఏమొస్తుంది? ఒక రిజల్ట్ వస్తుంది. ఓకేనా? అవుట్పుట్. అదేంటిది? 120. దీన్ని ఏమని అంటాం ఇప్పుడు? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్. అర్థమైందా? సో మన కంప్యూటర్ లో డేటా అంటాము, ఇన్ఫర్మేషన్, ఈ రెండింటిని కామన్ గా వాడుతూ ఉంటాం. ఓకేనా? ఇది యాక్చువల్ గా కంప్యూటర్ ఇట్లా పనిచేస్తుంది. ఒక కంప్యూటర్ పని చేయాలంటే అన్ని హార్డ్వేర్ డివైజెస్ ఉండాలి, మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మనకు ఒక ప్రాసెసర్ ఉండాలి, మెమొరీ ఉండాలి, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఉండాలి, మనం డేటా ఇవ్వాలి, దానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అందులో ఉండాలి, అది ప్రాసెస్ చేసి అప్పుడు మనకు రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఉంటేనే ఒక కంప్యూటర్ పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చందన అటెండెన్స్ తీసుకొని పంపించమ్మా, టైం అవుతుంది. అందరూ 11 వరకు కాదా? 11 వరకు ఉందా? 1 అవర్ కదా మేడం. కానీ మీకు ఉండదు కదా ఇది 1 అవర్. 45 మినిట్స్ ఉంటుంది మేడం. 7 వరకు ఉంది కదా మేడం. 10 to 11 అని ఉంది, కానీ ఇది ఎక్స్పైర్ అయిపోతుంది కదా మీటింగ్. 45 మినిట్స్ ఉంటుంది మేడం. ఇంకా 3 minutes ఉంది అంతే. ఓకేనా? ఓకేనా? అర్థమైందా ఇవాళ చెప్పింది ఇక్కడ వరకు? ఓకేనా? నోట్స్ ఏమైనా ఇస్తారా మేడం? నోట్స్ ఇస్తలే నిన్ను, అది మీ గ్రూప్ కి పెడతా. సెండ్ చేయండి మ్యామ్. PDF సెండ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, సరేనా? ఓకే మ్యామ్. ఇవాళకి ఇక్కడ కాపేస్తున్నా, సరేనా? రేపు ఏం చెప్తారు మేడం? దీని కంటిన్యూషన్. ఓకే మ్యామ్. ఇది ఇంకొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చినాక జనరేషన్స్ ఉన్నాయి, జనరేషన్స్ చెప్తా. ఓకేనా? నోట్స్ నీకు మీ గ్రూప్ కి సెండ్ చేస్తా ఎవ్రీ వీక్. ఓకే మ్యామ్. చందన్న అటెండెన్స్ తీసి పంపించు పార్టిసిపెంట్స్. తీసుకున్నా మేడం. సరే, గ్రూప్ కి పెట్టేసి. సరే మరి ఆపేస్తున్నా. అర్థమైతుందా చెప్పేది? అర్థమవుతుంది. సరే మరి. ఓకే ఓకే మ్యామ్. బాయ్ మ్యామ్. బాయ్.